హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నానీస్ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ పోలేలు ఎంత బాగా చూసిరా. చపాతీ పిండితోటే పోలేలు చేసిన. నేను పోలేలు తినే పద్ధతి, ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి. మంచిగా ఫుల్గా నెయ్యి వేసేసుకొని ఇట్లా నెయ్యి వేసేసుకొని సూపర్ టేస్టీ పోలేలు. ఎంత అద్భుతం అంటే అమేజింగ్ టేస్ట్. అసలు దీంట్లో ఇంకొకటి కూడా వేస్తా చూడండి. ఇలా పోలేలలో షుగర్ లేకుండా వేడి వేడి పాలు పోసుకోవాలి. పాలలో షుగర్ వేయవద్దు. షుగర్ లేకుండా నెయ్యి, పోలేలు, ఆహా అమోఘం. అసలు ఎవరైనా ఇట్లా ట్రై చేసిర్రా? కర్ణాటక మహారాష్ట్ర స్టైల్ ఇది. చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. ఒకసారి తినేలా వచ్చినాయో చెప్పండి. డైట్ గిట్ ఏం మనకిరాదు ఇవి తింటుంటే. చాలా టేస్ట్, అసలు సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చినాయి. మీ ఇంట్లో మీరు ఎలా చేసుకొని బచ్చాలు తింటారో చెప్పండి. సూపర్ టేస్టీ బచ్చాలు. థ్యాంక్ యూ. హ్యాపీ ఉగాది అందరికీ. ముందుగా అందరికీ తెలిసినట్టు శనగపప్పు ఉడకబెట్టుకొని అందులో బెల్లం కట్ చేసుకొని వేసుకున్నాను. యాలకులు కూడా వేసిన, అదే ఇలాచి. కానీ వీడియో మిస్ అయింది. అలా కలుపుతుంటే మెత్తబడిపోతుంది, పలచగా అవుతుంది. టెన్షన్ పడొద్దు, ఆటోమేటిక్ అది గట్టిగా అవుతుంది. అప్పటి వరకు మనం కలుపుతుండాలి. చాలా పేషెన్సీ తోటి ఉంటుంది ఈ వర్క్. ఈరోజే అర్థమైంది. అది మనం అట్లా కలుపుతుంటే అది ఉడికి దగ్గరికి అయిపోతుంది. చూడండి ఇలాగా. అది దగ్గర పడుతుంది అనగానే ఒక గిన్నె, ఒక స్ట్రైనర్, చిల్లుల జాలి అంటారు కదా, అది ఈరోజు నా ఫ్రెండ్ చెప్పింది. అసలు దాంతో అంత మంచిగా పూర్ణం అయితే నాకు ఇన్నేళ్లలో తెలియదు. థ్యాంక్ యూ సవిత. చూడండి తను ఎట్లా చేస్తున్నది. హీట్ మీదనే అవుతుందంట, చల్లగా అయితే కాదంట. అట్లా గిలాస తీసుకొని రాస్తుంది. మనం చెంబు కానీ కటోర కానీ తీసుకొని అట్లా చేస్తే ఎంత సన్నటి పూర్ణము స్ట్రెయిన్ అవుతుందంటే అసలు చూస్తే షాక్ అయిపోయినా నేను. నా కొడుకు ఇలాచి కనబడితే అస్సలు తినడు. ఆ ఫ్లేవర్ ఇష్టంగానే కనబడితే తినడు. ఈ బాధతో ఆ ఇలాచి పొట్టు కూడా స్ట్రెయిన్ అయిపోయింది. చాలా మంచి సన్నటి పూర్ణం వచ్చింది. నేనే షాక్ అయిపోయినా అసలు ఫస్ట్ టైం ఇలా చూడడము. చూడండి ఎంత నీట్గా వచ్చింది. మనం బచ్చాలు ఎట్లా చేసినా అంత నీట్గా వస్తాయో. ఎన్ని రోజులు అది మిక్సీలో ఇస్తారనే తెలుసు, అందుకే నాకు సరిగ్గా వచ్చేవి కాదు పోలేలు. ఈసారి అయితే చాలా బాగా చేశాను నేను పోలేలు. తను నేర్పించింది నాకు. థ్యాంక్ యూ సవిత. నిజంగా ఎంత నీట్గా వచ్చినాయి పోలేలు చూసారా. పూర్ణం అట్లా మనం ఎటు ముద్దలు కడితే అటు మన చేయికి తగ్గట్టే పూర్ణం ముద్దలు అవుతుంది. ఆ ముద్దలు నీట్గా అయ్యేసరికి తను ముందే చపాతీ పిండిలోనే చేసాం మేము. ఈజీగా డైజెస్ట్ అవుతుందని. చూడండి ఎంత పెద్ద పూర్ణం స్టఫింగ్ తీసుకొని కొంచెంలో ఎంత నీట్గా చేసిందో. కవర్ పైనే చేసింది తను. నార్మల్గా పీట పైనే చేస్తా అనేది. కవర్ అయితే నువ్వు ఫస్ట్ చేస్తున్నావు చూసుకో అని తను నా కోసం కవర్ పైన చేసింది. కొంచెం కవర్ ఆయిల్ తోటి అంటుకుంటున్నా కొంచెం ఇబ్బంది పడ్డది, కానీ చాలా ఈజీగా వచ్చింది. చూడండి ఇంత నీట్గా, అసలు ఎక్కడ కూడా అతుక్కోకుండా నీట్గా సన్నగా మొత్తం పూర్ణమే ఉంది. చూడండి అసలు మైదా లేదు, చపాతీ పిండి ఇది. ఇంత హెల్తీగా కూడా మనం పోలేలు చేసుకోవచ్చా అని తను చూపించింది నాకు. నేను మైదా పిండితోటే చేశాను ఎన్ని రోజులు పోలేలు. థ్యాంక్ యూ సవిత. నిజంగా చాలా మంచిగా చపాతీ పిండితో కూడా ఇంత బాగా చేయొచ్చు అని తను చూపించింది. చూసారా ఆ పీట చేంజ్ చేసాం, అది కదలట్లేదని. చూడండి దీనిపైన ఎంత ఈజీగా అయిపోయిందో. కాకపోతే మనం చేసే పేపర్ అనేది గట్టిగా ఉండాలి. స్టవ్ దగ్గరికి ఏం పోదు, చెయ్యడానికి మాత్రమే. అంత ఈజీగా పెద్ద పోలేలు చేసాము. చాలా నీట్గా వచ్చాయి, చాలా టేస్టీగా, చాలా సూపర్గా చపాతీలాగే పొంగాయి. అసలు ఇంత నీట్గా వచ్చాయంటే కొంచెం ఓపికతో చేసుకోవాలి ఇవి, కానీ చాలా నీట్గా పొంగాయి. చూసారా చపాతీ పొంగినట్టే పొంగాయి. నాకు చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చాయో చెప్పండి. అసలు ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు కూడా చాలా మంచిగా చెయ్యొచ్చు. నేను ఇన్ని రోజులు మైదా పిండితోటే పోలేలు చేసిన, చిన్నగా చేసా. నా ఫ్రెండ్ ఈరోజు నాకు నేర్పించింది ఇంత పెద్ద పోలేలు చేయడము చపాతీ పిండితో. అది కూడా ఈరోజు తను చాలా అలసిపోయి ఉంది, అందుకే వీడియోలోకి రాలేదు ఫ్రెండ్స్. ఇంతకుముందు నా వీడియోలో ఉంది సవిత. చూడండి చాలా బాగా వంటలు చేస్తుంది. చూసారా తనతో పాటు నేను కూడా చేయడం. తను 2 చేతులతో చేసింది, నాకు రాలేదు. కానీ ఒక్క చేతితోటైనా నాకు చాలా బాగా వచ్చింది.
చాలా మంచిగా అనిపించేసింది. ఫస్ట్ టైం చేసిన చూసారా నేను ఎంత పెద్ద పోలేలు చేశాను, అంత పెద్దగా చేశాను. ప్లస్ చపాతీ లాగా నీట్గా పెద్దగా పొంగినాయి. నేను ఇంత పెద్ద పోలేలు చేస్తాను కూడా అసలు అనుకోలేదు. చాలా ఈజీగా అనిపించింది. ఇదంతా పోలేల గేమ్ అంతా పూర్ణంతో ఉంటుందని అయితే అర్థమైపోయింది. చూసారా ఇంత పెద్ద పోలే, సన్న లేయర్ చపాతీ పిండి, ఎంత పెంక ఉంటే అంత పెద్ద పోలే వచ్చింది. చూసారా ఈజీగా చేసుకోవచ్చు. నేను చేసే ప్రాసెస్ చూసారుగా, చూడండి అద్భుతమైన పోలేలు మెత్తటివి చాలా బాగా వచ్చాయి. నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అందరికీ హ్యాపీ ఉగాది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నా పోలేలు ఎట్లా వచ్చినాయో మాత్రం చిన్న కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం చూస్తున్నా. నేను ప్రతి ఒక్కరి కామెంట్కి రిప్లై ఇస్తాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.